జేహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై బీఆర్ఎస్ ఆందోళన. రాజేంద్ర నగర్ ను హైదరాబాద్ లో కలుపొద్దని నిరసన వ్యక్తం చేస్తుంది. రంగారెడ్డి జిల్లాకు గుండెకాయ లాంటి రాజేంద్ర నగర్ ను సైబరాబాద్ నుండి వేరు చేయొద్దని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని కాపాడటమే మా లక్ష్యం అంటూ నిరసన తెలుపుతోంది. ఆందోళనలో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఆందోళనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. జిహెచ్ఎంసీ పునర్విభజన పేరుతో రంగారెడ్డిని ముక్కలు చేస్తున్నారనేది ఆరోపిస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చాలామంది విలీన ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రాజేంద్ర నగర్ కార్పొరేషన్ని హైదరాబాద్ అంటే రంగారెడ్డితో సంబంధం లేకుండా హైదరాబాద్లో కలపడం మాకు ఇష్టం లేదంటూ నిరసనకు దిగుతున్నారు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నేతలు. సో దీని అంశాలకు సంబంధించి అసలు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, ఇది కాకుండా ఇంకెలాంటి అంశాలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పట్ల కార్తిక్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎందుకు అంటే హైదరాబాద్ని మహానగరంగా చేస్తున్నాము, సో దానిలో భాగంగా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే జేఈఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. మా యొక్క ప్రాంతానికి ఒక గుర్తింపు ఉన్నది. రాయన్న నియోజకవర్గం మేము ఎప్పుడు అనుకునేది ఏంటంటే సైబరాబాద్ ప్రాంతానికి ఇది ఒక క్యాపిటల్ ప్రాంతంగా అనుకుంటాం, ఇది ఒక సెంటర్గా అనుకుంటాం మేము రాయన్న నియోజకవర్గం. ఇదే నియోజకవర్గంలో మాకు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉన్నది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనకి ఇదే నియోజకవర్గంకి వస్తుంది. మాకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది, ఈ ప్రాంతానికి ప్రత్యేక వ్యవస్థ ఉన్నది. పోలీస్ వ్యవస్థే కానీ, మున్సిపల్ వ్యవస్థే కానీ, రెవెన్యూ వ్యవస్థే కానీ మాకు సపరేట్ వ్యవస్థ ఈరోజు కాదు, చాలా సంవత్సరాల నుంచి మాకు వ్యవస్థ ఉన్నది. మేమనేది ఏంటంటే మా అస్తిత్వాన్ని కోల్పోయి మమ్మల్ని మేము చంపుకొని మా గుర్తింపును మేము లేకుండా హైదరాబాద్లో ఎందుకు కలవాలంట? నేను వచ్చే లాభమేంది? ఉంటే 300 కార్పొరేటర్లుగా మహానగరంగా ఒకటే ఉంచండి, లేదు మేము 3గా చేస్తాము, వికేంద్రీకరణ చేస్తాము అధికారాన్ని అంటే హైదరాబాద్, సైబరాబాద్ మరి మేడ్చల్, మల్కాజ్గిరి కార్పొరేట్ సపరేట్ చేయండి. మా పాత ప్రాంతం ఏదైతే ఉన్నదో అటు ఎల్బీ నగరు, మహేశ్వరం, రాయన్ నగరు, షేర్లింగంపల్లి ఈ ప్రాంతాన్ని అంతా కలిపి సైబరాబాద్ కార్పొరేషన్ చేయండి. హైదరాబాద్లో ఏం వేసుకుంటారో అది మీ ఇష్టం. కానీ మా అస్తిత్వాన్ని మేము కోల్పోయి, మా గుర్తింపును మేము కోల్పోయి మేము హైదరాబాద్లోకి పోవాలా అంటే మాత్రం అది ఒప్పుకునేది లేదు. ముమ్మాటి దీని మీద మాత్రం పోరాటం జరుగుతుంది. చివరిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరికొద్ది అనౌన్స్మెంట్ తప్ప ఇంకేం మిగిలింది లేదు. యాజ్ ఏ స్థానిక రంగారెడ్డి నాయకులుగా, స్థానిక రంగారెడ్డి వాసిగా మీరు ఈ విషయం పైన ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది? అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ ఆప్షన్ రాకపోతే ఎట్లాంటి జరగబోతుంది? నేను మా అమ్మగారితో కూడా మాట్లాడడం జరిగింది, సీనియర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మా యొక్క ప్రాంతం కోసం అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా కలుస్తాం, ఆయన కూడా విజ్ఞాపించుకుంటాం. లేదు కాదు కూడా అంటే ఇంకేముండదు, లేదంటే మీ ప్రజాక్షేత్రమే కదా చూసుకుందాం. సో మొత్తంగా రంగారెడ్డి జిల్లా పేరు ఉనికిని కోల్పోయే పరిస్థితి వస్తే మాత్రం తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామనేది కార్తిక్ రెడ్డి చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ శివతో ఎల్ఎన్ రెడ్డి, TV9 హైదరాబాద్.